అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సాధించాలి 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 సాధించాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా రథసారథి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవనాన్న ఆదేశాల మేరకు మరి రాష్ట్ర నాయకులు రాయచోటి అన్న సూచన మేరకు ఆర్మూర్లోని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జయంతి వేడుకలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మరి దానికి గాను మా కార్యకర్తలు సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. మరొకసారి ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరి ఫూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే. మరి విద్యాపీఠ అట్టడుగు బలైన వర్గాల నుంచి వచ్చిన నేత మరి వారికి మరొకసారి కూడా మా ఆర్మూర్ పట్టణ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఆ రోజు అనేకమైన పోరాటాలు చేసి ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి మరి మహాత్మా గాంధీ కంటే మొదలే మహాత్మా జ్యోతిరావు పూలేని అంకితం చేసుకున్నట్టు బిరుదును అంకితం చేసుకున్నటువంటి గొప్ప సామాజికవేత్త జ్యోతిరావు పూలే. ఆ రోజు సమాజంలో కుల వ్యవస్థ చాలా ప్రబలంగా ఉన్నటువంటి సమయంలో సత్యశోధక అనే సంస్థను స్థాపించి దాని ద్వారా మరి సమాజంలో అందరికీ హక్కులు కల్పించాలి. ఈ భారతదేశంలో జన్మించినటువంటి వారికి అందరికీ చట్టము మరి హక్కులు కూడా సమానంగా ఉండాలి. మరి కుల వివక్షణ అనేది ఉండకూడదు. ప్రతి మానవుడికి విద్య అనేది జరగాలన్నటువంటి పొందాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు విద్యా పాఠశాలను స్థాపించి అందరికీ కూడా విద్యా వ్యాప్తిని చేసినటువంటి మహానాయకుడు జ్యోతిరావు పూలే. మరి ఆ రోజు పెద్దవాళ్ళకే విద్యా అభ్యసించేటువంటి సమయంలో మరి ఇతను పోరాటం చేసి మరి అందరికీ కూడా పాఠశాలను స్థాపించి మరి అందరికీ కూడా విద్యను బోధించినటువంటి మహావేత్త. అతనికి విద్య తక్కువ ఉన్న సమయంలో కూడా అనేకమైనటువంటి రచనలు చేసి మరి ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి సంస్థలను చేసి సత్యశోధక ఉన్నటువంటి సంస్థను ద్వారా అతను సమాజంలో అనేక మందిని మరి విద్యావంతులుగా చేసినటువంటి ఘనత జ్యోతిరావు పూలేకే దక్కుతుంది. మరి 50% ఉన్నటువంటి మహిళలకు ఆ రోజు సమాజంలో ఎటువంటి బాధ్యత లేకుండాది విద్యనే అభ్యసిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేతోటి మరి పాఠశాలను స్థాపించి అందరికీ కూడా విద్యను అభ్యసించే విధంగా పనిచేసినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా అతని ఆశయాలను కొనసాగించి మనమందరూ కూడా అతని బాటల్లో పయనించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై టీఆర్ఎస్.